హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో రూప సిద్ధాంతాల గురించి తెలుసుకున్నాం. ఈరోజుటి క్లాస్లో లక్షణాంశ సిద్ధాంతాల గురించి తెలుసుకుందామండి. మూర్తిమత్వం ఈ సిద్ధాంతం ప్రకారం అనేక లక్షణాల సముదాయంగా చూడబడుతుంది. ఈ లక్షణాలు వ్యక్తిలో దాదాపు స్థిరంగా ఉంటాయన్నమాట. అంటే మూర్తిమత్వం వ్యక్తుల యొక్క లక్షణాలను బట్టి ఈ సిద్ధాంతాలను ప్రతిపాదించడం జరిగింది. వీటిలో అంటే ఈ లక్షణాలు అనేవి వ్యక్తిలో చాలా శాతం స్థిరంగా ఉంటాయి. ఇందులో మొదటి సిద్ధాంతం క్యాటిల్ సిద్ధాంతం అండి. దాదాపు 17,953 ప్రవర్తన లక్షణాలను క్యాటిల్ క్రోడీకరించడం జరిగింది. సారూప్యం ఉన్న పదాలను తీసివేయగా 171 మూర్తిమత్వ లక్షణాలను ప్రాథమిక లక్షణాలుగా పిలవడం జరిగింది. ఈ ప్రాథమిక లక్షణాంశాలు కొన్నింటి మధ్య సహసంబంధం ఎక్కువగాను, కొన్నిటి మధ్య తక్కువగాను ఉంటుంది. వీటిని 35 ప్రత్యేకమైన సమూహాలుగా గుర్తించడం జరిగింది. ఇవి ఉపరితల లక్షణాంశాలు. ఇవి ప్రత్యక్షంగా పరిశీలించదగిన ప్రవర్తన గుణాలు. వీటిలో స్థిరత్వం లేదు. ఉపరితల లక్షణాంశాలు విశ్లేషించగా పరస్పర సంబంధాలున్న పదాలను తీసివేయగా ఉన్న లక్షణాలను 16 మూల లక్షణాంశాలు అని అంటారు. ఇవి దాదాపు స్థిరంగా ఉంటాయి. వీటిని ప్రత్యక్షంగా పరిశీలించలేం. ఉపరితల లక్షణాంశాలు మూల లక్షణాంశాలపై ఆధారపడి ఉంటాయి. మూల లక్షణాంశాలను ఉపరితల లక్షణాంశాల ద్వారా వ్యక్తపరచడం జరుగుతుంది. ఓకే అండి, ఈ పారాగ్రాఫ్ మీనింగ్ తెలుసుకుందాం. క్యాటిల్ సిద్ధాంతం ప్రకారం మనకి ఎన్ని ప్రవర్తనా లక్షణాలని క్రోడీకరించారు అయినా అంటే 17,953 ప్రవర్తనా లక్షణాలని తెలియజేశారనమాట. అంటే ఇక్కడ ఒకే రూపం ఉన్న పదాలను, అవే సారూప్యం ఉన్న పదాలను తీసివేస్తే 171 మూర్తిమత్వ లక్షణాలను ప్రాథమిక లక్షణాలుగా పిలవడం జరిగిందనమాట. ఎన్ని లక్షణాలని మూర్తిమత్వ లక్షణాలుగా పేర్కొన్నారు? ప్రాథమిక లక్షణాలుగా అంటే 171 మూర్తిమత్వ లక్షణాలని పిలిచారనమాట. ఈ ప్రాథమిక లక్షణాలన్నింటి మధ్య వాటి మధ్య సహసంబంధం అనేది కొన్నిటి మధ్య ఎక్కువగా, కొన్నిటి మధ్య తక్కువగా అనేది ఉంది. వీటిలో 35 ప్రత్యేకమైన సమూహాలుగా గుర్తించడం జరిగిందనమాట. ఇవి ఉపరితల లక్షణాంశాలు. అంటే ఇవి ప్రత్యక్షంగా పరిశీలించదగిన ప్రవర్తన గుణాలు. అంటే వీటిని మనం ఏం చేయొచ్చు అంటే ప్రత్యక్షంగానే వ్యక్తిలో పరిశీలించవచ్చు. వీటిలో స్థిరత్వం అనేది ఉండదన్నమాట. అంటే ఇక్కడ ఉపరితల లక్షణాంశాలు విశ్లేషిస్తే వాటి మధ్య సంబంధాలున్న పదాలను తీసివేస్తే ఉన్న లక్షణాలను 16 మూల లక్షణాంశాలుగా పేర్కొనడం జరిగిందనమాట. అంటే ఇవి మూల లక్షణాంశాలు అనేవి స్థిరంగా ఉంటాయి. వీటిని ప్రత్యక్షంగా పరిశీలించలేము. ఈ ఉపరితల లక్షణాంశాలు మూల లక్షణాంశాలపై ఆధారపడి ఉంటాయన్నమాట. ఈ మూల లక్షణాంశాలని ఉపరితల లక్షణాంశాల ద్వారా వ్యక్తపరచడం జరుగుతుంది. క్యాటిల్ ప్రకారం 16 మూర్తిమత్వ కారకాల నికషను రూపొందించడం జరిగింది. వాటినే మనకి ఏమన్నారంటే 16 PF అంటే 16 పర్సనాలిటీ కారకాల నికష అన్నమాట. క్యాటిల్ మనోవైజ్ఞానికవేత్త 16 మూర్తిమత్వ కారకాల నికషను రూపొందించడం జరిగిందనమాట. వీటిని 16 పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ టెస్ట్ అని అంటారనమాట. వీటిలో 16 లక్షణాంశాలు అలాగే వాటి వ్యతిరేక అంశాలు కూడా ఉన్నాయి. అవి మనం తెలుసుకుందామండి. ఒకటి, కొంతమంది ముభావంగా ఉంటారు, కొంతమంది కలుపుగోలుగా ఉంటారనమాట. అంటే కొంతమంది కలుస్తారు, మరి కొంతమంది కలవరు. నెక్స్ట్ అల్ప ప్రజ్ఞావంతులు, మరి కొంతమంది అధిక ప్రజ్ఞావంతులు. మూడవది భావోద్వేగ స్థిరత్వం లేనివారు, మరి కొంతమంది స్థిరచిత్తులు. నాలుగవది అణకువ కలవారు, మరి కొంతమంది ఆధిక్యత చూపించేవారు. కొందరు గాంభీర్యం కలవారుగా ఉంటారు, మరి కొంతమంది సరదాగా ఉంటారు. నెక్స్ట్ స్వార్థంతో కార్యసాధన చేసేవారు మరి కొంతమంది అయితే, ధర్మపరాయణులు కొంతమంది. నెక్స్ట్ పిరికివారు, సాహసాలు చేసేవారు. కఠిన స్వభావులు, మృదు స్వభావులు. నమ్మకం కలవారు, సందేహించేవారు. ఆచరణలో చూపించేవారు, కల్పనలు చేసేవారు. ధర్మ మార్గం నుంచి తొలగని వారు లేదా విచక్షణ కలవారు. కొంతమంది ఆత్మవిశ్వాసం కలిగిన వారు లేదా ఆందోళన చెందేవారు.
నెక్స్ట్ పూర్వాచార పరాయణులు లేదా ప్రయోగాత్మకులు. నెక్స్ట్ సమూహాన్ని అనుసరించేవారు, స్వయం సమృద్ధులు. అలాగే ఆచరణలో స్వేచ్ఛ కలవారు లేదా కొంతమంది క్రమబద్ధులు. నెక్స్ట్ ఉపశమించేవారు లేదా గాబరా పడేవారు. ఇవి 16 మూర్తిమత్వ లక్షణాంశాలన్నీ ఒకసారి తెలుసుకుందాం. అంటే కొంతమంది మొదటిది ముభావంగా లేదా కలుపుగోలుగా. కొంతమంది వ్యక్తుల్ని మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు ఎవరితోనూ కలవరనమాట, ఒంటరిగానే ఉండటానికి ఇష్టపడతారు. అలా కొంతమంది ఉంటే, మరి కొంతమంది ఎలా ఉంటారు, ప్రతి ఒక్కరితోనూ బాగా కలిసిపోతారనమాట. అంటే కలిసే గుణం, కలుపుకొలుతనం అనేది వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. కొంతమంది అల్ప ప్రజ్ఞావంతులు, మరి కొంతమంది అధిక ప్రజ్ఞావంతులు. అంటే కొంతమందిలో ఏ విషయాన్నైనా కూడా తొందరగా నేర్చుకోగలిగే శక్తి కొంతమందిలో ఉంటే, మరికొంతమందిలో ఒక విషయాన్ని ఎన్నిసార్లు చదివినా వాటిని గుర్తుపెట్టుకునే శక్తి అనేది ఉండదన్నమాట. కొంతమంది ఏ విషయాన్నైనా కూడా, అంటే ఏ విషయానికైనా వాళ్ళ యొక్క ఉద్వేగాలను స్థిరంగానే ఉంచుకుంటారు. అంటే సంతోషం కలగని, బాధ కలగని, కోపంగా ఉన్ని, ఎలాంటి సన్నివేశాలు ఎదురైనప్పటికీ వాళ్ళ యొక్క భావోద్వేగం అనేది సమానంగా ఉంటుంది. మరికొంతమంది కోపం వచ్చినా ఉండలేరు, సంతోషం వచ్చినా ఉండలేరు, బాధ వచ్చినా ఉండలేరు అనమాట. వాళ్ళు భావోద్వేగ స్థిరత్వం లేనివారు. నెక్స్ట్ అనుకువ కలవారు లేదా ఆధిక్యత చూపించేవారు. కొంతమంది ఎవరితో అయినా వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారనమాట, అంటే అనుకువగా ఉంటారు. మరి కొంతమంది ఏం చేశారు, లీడర్షిప్ అనేది ఉంటుంది, అంటే ఎవరి మీదైనా అధికారాన్ని చెలాయించే విధంగా ఉంటారనమాట. కొంతమంది అందరితోనూ సరదాగా గడుపుతారు. మరికొంతమంది ఎలా ఉంటారంటే కొంచెం గంభీరంగా, అంటే ఎవరిలోనూ నేనే అధికారాన్ని చెలాయించాలి అన్నట్టు మరికొంతమంది ఉంటారు. కొంతమంది స్వార్థం అనేది ఎక్కువగా ఉంటే, ఇంకొంతమంది నిస్వార్థంగా ఉంటారనమాట. అంటే ఏ పని చేసినా దానికి తగ్గ ఫలితం అనేది, ఎవరు చేసినా వాటి యొక్క ఫలితం నాకే ఉండాలి, అంటే నేనే ఆ పని చేయాలి, నేనే వాటిలో ఫలితం అనేది పొందాలి అని కొంతమంది స్వార్థంతో ఆలోచిస్తారు. మరికొంతమంది ఇతరులకు మంచి జరగాలి అనే లక్షణాలతో ఉంటారనమాట. కొంతమంది పిరికివారు, మరికొంతమంది సాహసాలు చేసేవారు. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే చాలా పిరికిగా ఉంటారు, అంటే ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటారు, ఏదైనా పని చేయాలంటే భయపడుతూ ఉంటారు, అధికారుల దగ్గరికి వెళ్ళాలన్నా కూడా భయపడుతూ ఉంటారనమాట. మరికొంతమంది సాహసాలు చేసేవారంటే ఎలా ఉంటారు, వీళ్ళు స్పోర్ట్స్, అథ్లెటిక్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ కొంతమంది కఠిన స్వభావులు, మృదు స్వభావులు. అంటే కొంతమంది ఎలాంటి సన్నివేశాలు ఎదురైనా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క స్వభావం అనేది కఠినంగానే ఉంటుంది. కొంతమంది ప్రతి చిన్న విషయానికి కూడా బాధపడుతూ ఉంటారనమాట, అంటే వాళ్ళు మృదు స్వభావులు. నెక్స్ట్ నమ్మకం కలవారు లేదా సందేహించేవారు. అంటే ఇతర వ్యక్తుల పట్ల నమ్మకం కలవారు కొంతమంది అయితే, మరికొంతమంది ఇతరులను తొందరగా నమ్మరనమాట. నెక్స్ట్ కొంతమంది ఆచరణలో చూపించేవారు లేదా కల్పనలు చేసేవారు. అంటే కొంతమంది మనం చేసే పని ఏదైనా కూడా మనం చేసే పనిలో చూపించాలి, మనం ఎలాంటి వాళ్ళు, మన యొక్క లక్షణాలు ఎలాంటివి, మన వ్యక్తిత్వం ఎలాంటిది అని మనం చేసే పనిని బట్టి ఉంటుంది అని కొంతమంది ఆచరించి చూపిస్తారు. మరికొంతమంది ఆ పనిని ఆచరించగా వాటికి ఊహలు అనేవి యాడ్ చేసి ఉంటారనమాట, అంటే పనిని ఆచరించరు వాళ్ళు. నెక్స్ట్ ధర్మ మార్గం నుంచి తొలగని వారు లేదా విచక్షణ కలవారు. కొంతమంది ధర్మ మార్గాన్ని ఎక్కువగా పాటిస్తూ ఉంటారు, మరికొంతమంది ఆలోచిస్తారనమాట, అంటే ఏ విషయాలు చేస్తే ధర్మంగా ఉంటుంది, ఏ విషయాలు అనేవి చేయకపోతే ధర్మంగా ఉండదు అని ఆలోచించి చేస్తారనమాట. నెక్స్ట్ ఆత్మవిశ్వాసం కలిగిన వారు కొంతమంది అయితే, ఆందోళన చెందేవారు కొంతమంది. అంటే ప్రతి విషయంలోనూ ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు కొంతమంది. నేను చేయగలను, నేను సాధించగలను అనే ఆత్మవిశ్వాసం ఉంటుంది. మరికొంతమందిలో భయపడుతూ ఉంటారు.
అమ్మో చేయగలమో లేదో, చదవగలమో లేదో, రాయగలమో లేదో అన్న ఆందోళన అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ పూర్వాచార పరాయణులు లేదా ప్రయోగాత్మకులు. కొంతమంది పూర్వాచార పరాయణులు అనమాట. అంటే ఆచారాలని పాటిస్తూ ఉంటారు. మరికొంతమంది వాటిని ప్రాక్టికల్గా ఆచరిస్తారనమాట. నెక్స్ట్ సమూహాన్ని అనుసరించేవారు లేదా స్వయం సమృద్ధులు. కొంతమంది అంటే ఒక గ్రూప్లో ఉన్న వ్యక్తులు ఎలాంటి నియమాలను అయితే అనుసరిస్తారో అలాంటి నియమాలని అనుసరించే వాళ్ళు ఉంటారు. మరికొంతమంది గ్రూప్తో మనకు సంబంధం లేదు, ఏవైతే మంచి విషయాలైతే ఉంటాయో అవి మనం ఆచరించాలి అని కొంతమంది స్వయంగా ఆలోచిస్తారనమాట. కొంతమంది ఆచరణలో స్వేచ్ఛను కలిగి ఉంటారు, మరికొంతమంది క్రమబద్ధులుగా ఉంటారు. కొంతమంది ఉపశమించేవారుగా ఉంటారు, మరికొంతమంది గాబరా పడేవారుగా ఉంటారనమాట. అంటే కొంతమంది దేన్నైనా కూడా ధైర్యంగా, కొంతమంది ఏ విషయాన్నైనా ధైర్యంగా చేయగలుగుతారు, మరి కొంతమంది టెన్షన్ పడుతూ ఉంటారు అనమాట. గాబరా పడుతుంటారు ప్రతి చిన్నదానికి. అయ్యో ఏమవుతుందో, అయ్యో ఆ పని మర్చిపోయాను ఏమవుతుందో అని గాబరా పడుతూ ఉంటారు. ఇది క్యాటిల్ సిద్ధాంతానికి సంబంధించండి. నెక్స్ట్ ఆల్పోర్ట్ లక్షణాంశాలను 3 రకాలుగా వర్గీకరించారు. ఎవరి ప్రకారం అంటే ఆల్పోర్ట్ ప్రకారం. అవి ప్రాథమిక లక్షణాంశాలు, కేంద్ర లక్షణాంశాలు, మాధ్యమిక లక్షణాంశాలు. ప్రాథమిక లక్షణాంశాలలో ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక రూపంలో, ఏదో ఒక స్థాయిలో దయ, ఉదారత, స్నేహం లాంటివి వ్యక్తమవుతూ ఉంటాయన్నమాట. ప్రాథమిక లక్షణాలు మనం తీసుకుంటే ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక రూపంలో, అంటే ఏదో ఒక పరిస్థితిలో వాళ్ళలోని దయ, ఉదారత, స్నేహం వంటి లక్షణాలు అనేవి వ్యక్తమవుతూ ఉంటాయన్నమాట. అంతే కదండి. అంటే బాధ కలిగినప్పుడు కానీ, లేదా వాళ్ళకి తెలిసిన వ్యక్తులకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు కానీ, అలాంటి సిచ్యువేషన్స్లో అయినా వాళ్ళకి దయ, ఉదారత, స్నేహం వంటివి వ్యక్తమవుతూ ఉంటాయన్నమాట. ఇవి ప్రాథమిక లక్షణాంశాలు. నెక్స్ట్ కేంద్ర లక్షణాంశాలు తీసుకుంటే వ్యక్తికి ప్రత్యేకమైన లక్షణాలు తేలికగా గుర్తించగలిగినటువంటివి. ఇవి కొన్ని మాత్రమే ఉంటాయన్నమాట. కేంద్ర లక్షణాంశాలు వ్యక్తికి ప్రత్యేకమైన లక్షణాలు తేలికగా కలిగినటువంటివి అన్నమాట. అంటే ఒక వ్యక్తికి ఉన్న ప్రత్యేకమైన లక్షణాలనే కేంద్ర లక్షణాంశాలు అంటారనమాట. అంటే ఇవి తేలికగా ఉంటాయి, ఇవి కొన్ని మాత్రమే ఉంటాయన్నమాట. నెక్స్ట్ మాధ్యమిక లక్షణాంశాలు. ఇవి పరిమితంగా వ్యక్తమవుతూ ఉంటాయి, అంత ముఖ్యమైనవైతే కాదనమాట. ఇవి ఆల్పోర్ట్ యొక్క లక్షణాంశాలు. ప్రాథమిక లక్షణాంశాలు, కేంద్ర లక్షణాంశాలు, మాధ్యమిక లక్షణాంశాలు. ఓకే అండి, ఈరోజు క్లాస్లో మనం లక్షణాంశ సిద్ధాంతాల గురించి తెలుసుకున్నాం. అది క్యాటిల్ సిద్ధాంతం, అలాగే ఆల్పోర్ట్ సిద్ధాంతం అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.